ఈ సభకు నమస్కారములు. నేను గతంలో కూడా పాదయాత్ర ద్వారా అధ్యయనం చేయడం జరిగింది. కొండ దగ్గర నా డిమాండ్ కూడా లాస్ట్ ఇయరే పెట్టాను. మన ఎంఓఎఫ్సిసి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు నేను డిమాండ్ ఏం పెట్టానంటే, ఇక్కడ ఊర్లో పెడితే ఏం తెలియదు, వాళ్ళ క్వారీ దగ్గర పెట్టండి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఏమున్నాయి, అక్కడ రోడ్లు ఏ విధంగా ఉంటాయి అని నేను ప్రధాన డిమాండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను లెటర్ రూపంలో పెట్టాను. ఈ గారు కూడా పెట్టాను. దాన్ని ఈ ఏపీపీసీబీ వాళ్ళు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో ఏమో నాకు తెలియదు. వాళ్ళ చట్టం రూల్ ఆఫ్ లా ఏంటంటే 10 కిలోమీటర్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇక్కడ ఖర్చు కలిసి వస్తుందని అన్నీ కలిపి ఒకే రోజు 6, 4, 10 పెట్టడం ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఎందుకంటే మీరు ప్రజలు ప్రతి వాళ్ళు కూడా మీ వాయిస్ ఇవ్వాలి, మీ సమస్యలు చెప్పాలి, అది ఎంతవరకు కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఉంటుంది. అదేవిధంగా నా యొక్క మెయిన్ డిమాండ్ ఒకటి చెప్పాను. నేను పాదయాత్ర ద్వారా అక్కడికి వెళ్తే కూడా చాలామంది కొట్టి చంపేస్తారని కూడా చెప్పారు. ఒక ఆయన ఈ ఊరాయన నాకు వచ్చి, ఏమయ్యా మీరు ఇంతమంది బ్యాగులు వేసుకొని దేశాన్ని ఉద్ధరించడానికి వస్తారు, మీరు ఎవడన్నా చూసాడా అంటే, నేను ఆయన బండి మీద వెళ్ళి ఊర్లో కూడా నేను చెక్ చేశాను. ఊర్లో కూడా కొన్ని గోడలకు నెర్రలు వచ్చినాయి. నెర్రలకు కూడా మేము లెటర్లు రాసినాం, కానీ ఇప్పటి వరకు చేయలేదు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, కంపెనీ యాజమాన్యం ఏది ఉందో ఇది క్లస్టర్ ప్రాంతం, ఒకటి కాదు చాలా ఉన్నాయి, 50 నుంచి 100 ఉన్నాయి. మీరందరూ కూడా కోఆర్డినేషన్ కమిటీ ద్వారా ఇక్కడ ప్రజలతోటి ఒక కమిటీ వేసి, ఖచ్చితంగా మీది క్లస్టర్ కాబట్టి మీకు వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్ కానీ లేదా డిఎంఎఫ్ ఫండ్ కానీ, ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సిఎస్ఆర్ ఫండ్కు పూర్తిగా వెసులుబాటు ఉంది. మనకు 2014లో వచ్చిన చట్టాలు ప్రాబ్లం ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాళ్ళకు కంపెనీ యాజమాన్యం. దానివల్లనే మాకు ప్రాబ్లం వచ్చింది. ముఖ్యంగా అదాని ఎక్కడెక్కడో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడతాడు. మేము అడిగాం 100 కోట్లు ప్రజలకి ఇవ్వమంటే, నేను గవర్నమెంట్కి ఇస్తాను కానీ నేను మీకు ఇవ్వను అన్నాడు. అలా కొన్ని ఈ సమస్యల్లో ఉన్నటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సవరించాలి. సిఎస్ఆర్ ఫండ్ అనేటువంటిది ఖచ్చితంగా ఎవరికైతే ఎఫెక్ట్ పడుతూ ఉంటుందో, ఈ మైన్స్ 10 కిలోమీటర్లు ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకే చెందాలి, బీద వాళ్ళకు చెందాలి. కానీ అలా చెందడం లేదు. నేను అడుగుతున్నాను, ఈరోజు నేను నిన్న రాలేకపోయాను. నేను డైరెక్ట్గా ఇప్పుడు అన్ని కంపెనీ వాళ్ళకు యజమాన్యాన్ని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ యజమాన్యాన్ని కూడా కోరుతున్నారు, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీరు స్టార్ట్ చేసిన తర్వాత సిఎస్ఆర్ ఫండ్ ఎంత ఖర్చు పెట్టారు, ఈ సంవత్సరం ఎంత పెట్టారు, గతంలో ఎంత ఖర్చు పెట్టారని చెప్పి చెప్పాలని, ప్రజలకు విడమరి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రజల వ్యతిరేకత ఎలా వస్తుందంటే, మీకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి సిఎస్ఆర్లో 2% లాభంలోంచి అసలు లాభాలే రాలేదని చెప్పి అప్లోడ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ రీస్టాప్ కంపెనీకి. కాబట్టి నేను రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వానికి రిక్వెస్ట్, డిఎంఎఫ్ ఫండ్ ద్వారా ఇక్కడ నేను ఈ యొక్క గాలి దుమ్ము దోలిపోయిన బోర్డులు పెట్టి ఎంత గాలి వస్తుంది, ఎంత దుమ్ము వస్తుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, అదేవిధంగా ప్రతి ఇంటిని చెక్ చేసి ఈ యొక్క సర్వే చేసి ప్రజలకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ డిఎంఏ ఫండ్ ద్వారా ఎక్కడో ఖర్చు పెట్టడం కాదు, కేవలం ఇక్కడ పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి డిఎంఎఫ్ ఫండ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఊరికనే ఇవ్వరు సార్. మేము లెటర్ పెడితే ఇస్తారని కాదు, మేము ఎంతో ఫైట్ చేసినా కూడా ఇవ్వరు. ఈ యొక్క సర్పంచులు అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ కూడా అందరికీ లెటర్లు పెట్టి డిఎంఎఫ్ ఫండ్లో పలాని ఎస్టిమేట్ చేయాలి, మాకు ఈ కాలువ కావాలి, లేకుంటే ఈ రోడ్లు కావాలి, ఈ మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ పెట్టి, అక్కడ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్, వీళ్ళందరూ కోఆర్డినేషన్ అయితేనే మనకు డిఎంఎఫ్ ఫండ్ వస్తుంది. కేవలం మేము మాలాంటి వాళ్ళ ఉపన్యాసం చెప్పినంత మాత్రాన ₹1 కూడా ఫండ్ రాదు. డిఎంఎఫ్ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్ అనేది కంపెనీ యజమాన్యం దగ్గర ఉంటుంది. వాళ్ళు కూడా కరెక్ట్గా ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళకు ఒక వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతంలో పెట్టలేదు. నా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ ఫండ్ అనేటువంటి లాభం నుంచి 2% ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులకే పెట్టాలి. అది కూడా రేడియస్ 10 కిలోమీటర్స్ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకు మాత్రమే, బీద వాళ్లకు, బీపీఎల్ కుటుంబాలకే ఖర్చు పెట్టాలి. అలాంటి రూల్ ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క వెసులుబాటుతోటి వాళ్ళు ఆ విధంగా చేయడం లేదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
నిన్న జరిగిన ఈరోజు జరిగిన కంపెనీ యజమాన్యాలు అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్ స్ట్రిక్ట్గా ఈ పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పొల్యూషన్ గురించే మాట్లాడాలా, సామాజిక అంశాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను పాదయాత్ర ద్వారా ఆయన పోతే 2-3 వచ్చేసి ఇక్కడ లోపలికి వస్తే కొడతాం చంపుతాం అంటే సస్తే సస్తాం. పర్యావరణం కోసం పనిచేసేటువంటి వాళ్ళు మేము ఎవరికి భయపడం, సీఎం గారికి భయపడం లేదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా భయపడం. లెటర్ రాస్తూనే ఉంటాం. నేను నడుచుకుంటూ వెళ్ళాను. చెరువులో చాలా ప్రాబ్లం వస్తుంది, అక్కడ రోడ్లలో చాలా ప్రాబ్లం ఉంది. నేను చాలా లెటర్లు 100 లెటర్లు రాశాను, కానీ ఏమాత్రం ప్రభుత్వాలు చర్య తీసుకోలేదు. కాబట్టి నేను కేంద్ర ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళకు కానీ నామ్స్ను ఏదైతే గాలికి కావలసినటువంటి ఇక్కడ సైన్ బోర్డులు పెట్టి ఎంత గాలి వస్తుంది, ఎంత దుమ్ము వస్తుంది, ఏ విధమైన శబ్దం వస్తుంది, అవన్నీ కూడా పెట్టాలని చెప్పి డిఎంఎఫ్ ఫండ్ ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండ్ కానీ ఇక్కడ బోర్డులు ఉండాలి. గాలికి చాలా దగ్గర పెడుతుంటారు. ఆ విధమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి నేను కోరుతాను. అదేవిధంగా నా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఎక్కడ మైలు తవ్వుతుంటారో అక్కడనే పెట్టాలి పబ్లిక్ హియరింగ్. ఎందుకంటే మా యొక్క మేధావులు ఇందాక చెప్పాడు, గ్రామము, జిల్లా, డిస్ట్రిక్ట్, విదేశాల్లో కూడా సర్వీస్ చేసేటువంటి మేధావులు మా దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వస్తే పాపం అక్కడ పోవడానికి వెహికల్ ఉండదు, నడిచిపోలేరు. కాబట్టి నా యొక్క డిమాండు ఖచ్చితంగా నెక్స్ట్ పబ్లిక్ హియరింగ్కు ఆ యొక్క మైన్ ఎక్కడుందో అక్కడే పెడితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ పడతాయి. అక్కడ సమస్యలు చూసినటువంటి ఏంటంటే అన్నీ తొగేసి వదిలేశారు. అలా కాకుండా మీకు చాలా రోజులైతే మూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. చెట్లు ప్రతి వాళ్ళు అడుగుతున్నారు బయట, ఏం చేశారయ్యా ఈ మైన్స్ అంటే, మీ యొక్క పేరు ఉండాలంటే రోడ్ల పక్కన చెట్లు నాటాలి. మీరు భూములు కొనైనా సరే చెట్లు నాటి దుమ్ము ధూళిని అరికడుతూ ఈ యొక్క ఎవరు బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా నేను చేసేటువంటి డిమాండ్లు ఖచ్చితంగా మీరు యజమాన్యం ఆ విధంగా పనిచేయాలని చెప్పి ముఖ్యంగా ఈ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్జిఓల యొక్క సలహాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా నన్ను కొడతానంటే ఎట్లా కొడతావు అని పోయాను. నేను ఇక్కడ అన్నం కోసం ఎగబడి తింటుంటే నేను వెళ్ళిపోయాను, నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి ఎన్జిఓలు అనేటువంటి వాళ్ళు ఒక చిన్న వర్డ్ చెప్పి నేను విరమిస్తాను. ఈ యొక్క మీనింగ్ ఏంటంటే, కంపెనీ యజమాన్యానికి ప్రజలకు మధ్యన అనుసంధానకర్తలుగా ఉంటారు. ముఖ్యంగా మేము ప్రజల కోసమే పనిచేస్తాం, యజమాన్యాల కోసం చేస్తున్నారని అందరూ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నేను కొంతమంది చేస్తుండొచ్చు, కానీ నేను ఎవరిని విమర్శించను. ముఖ్యంగా మేధావులు చాలామంది ఉన్నారు మా దగ్గర. కొంతమంది చాలా మేధావులు అధ్యయనము బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ పోయి అన్నీ చూసి ఆ పర్యావరణం మీద లెటర్ రాస్తూ తిరుగుతూ ఉంటారు. జీవితాన్ని అంకితం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంత నేను చేయలేను, కానీ నేను ఈరోజు రావడానికి కారణం కూడా నా పనులు పెట్టి రావడానికి ఈ అంశాలు గతంలో చేసినటువంటి గురించి నేను చెప్పడానికి వచ్చాను. నేను రాసుకున్నాను. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్లు, మీ పక్షాన డిమాండ్లు ఎప్పుడు కూడా ఊర్లో పెట్టి ఇబ్బంది పెట్టద్దు. ఇంకొక మాట కూడా ప్రజలకు నేను చెప్తాను. ముఖ్యంగా ప్రజలకు మనము చెప్పకపోతే వాళ్ళు ఎవ్వరు కూడా చర్య తీసుకోరు. ప్రతి వాళ్ళు ప్రతి అంశాన్ని, ప్రతి బాధను, కష్టాన్ని, నష్టాన్ని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు చెప్పినప్పుడే మాలాంటి వాళ్ళం మేము రాసుకొని వాళ్ళ మీద కోర్టుకు పోవడము, లేకుంటే ఎన్జిటికి పోవడము, లెటర్లు రాయడము చేస్తూ ఉంటాం. ముఖ్యంగా నా డిమాండ్ అనేటువంటిది, ముఖ్యంగా యజమాన్యాలు మొత్తం ఈ 6-12 అనుకుంటున్నాను. 12 కూడా వీళ్ళు సిఎస్ఆర్ ఫండ్ను ఇప్పటి వరకు ఏ విధంగా ఖర్చు పెట్టారని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు కంపెనీ యజమాన్యం ప్రజల పక్షాన మీరు చెప్పాలి. డిఎంఎఫ్ ఫండ్ మీకు సంబంధం లేదు కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల నుండి ఎంత చేశారు, మీరు ఎన్ని సిఎస్ఆర్ ఫండ్ వచ్చినాయి, అవి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏ రోడ్లు పెట్టారు, మౌలిక ఖర్చులు పెట్టారు అని చెప్పి యజమాన్యం గారు పూర్తిగా ప్రజలకు చెప్పాలని, మాకు కూడా చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఈ యొక్క ప్రజల అభిప్రాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎంఏసిసికి పంపాలి. ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలకు, ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పినటువన్నీ అక్కడ పైన చూస్తారు, ఎథిక్స్ కమిటీ వస్తుంది చూస్తుంది, మనం చెప్పినప్పుడే వాళ్ళు చూస్తారు. ముఖ్యంగా మనం ఓట్లు ఎలా వేసి ఎవరు
తెలుసో తెలియనట్టే మనం చెప్పడం వరకే బాధ్యత, చేయకపోతే మన కోర్టులు ఉంటాయి, కోర్టుకు పోవాల్సిన బాధ్యత ఉంటుంది. కోర్టుకు పోవాలంటే సామాన్య ప్రజలు పోలేరు, చాలా కాస్ట్లీ అయిపోయినాయి కోర్టులు. హైకోర్టుకు పోయినా, ఎన్జిటికి పోయినా, మామూలు కోర్టుకు పోయినా ఒక అర్జీకి పోయి తీసుకొని తహసీల్దార్ దగ్గరికి పోతే ఏ సమస్యలు ఉండేది మీకు తెలుసు. కాబట్టి చాలామంది నన్ను అడిగారు ఊర్లో, మేము చిన్న పనికి పోతే ఎవరు చేయడం లేదు. ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటిది పారదర్శకమైన ప్రభుత్వం కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా తహసీల్దార్ చేయకపోతే ఆర్డీఓ చేయకపోతే మినిస్టర్. బయట వాల్ పోస్టర్లు చూశాను, ఆదర్శవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రి, ఆయనకు ఎన్నో లెటర్ రాస్తే ఆయన ప్రతిదీ. నేను ఇసుకకు చాలా దాంట్లో పాల్గొన్నాను. ఇసుక బీద వాళ్లకు ఫ్రీగా ఇవ్వాలనే డిమాండ్ కొంత ఇస్తున్నారు, ఇంకా కొన్ని చేయాలి ఈ ప్రభుత్వము. మనకు ఇది పర్యావరణ అనుమతులు కోసం రికమెండ్ చేస్తూ, అదేవిధంగా యథాతథంగా ప్రజలు ఏది చెప్పారో అన్నీ కూడా మావి కూడా యథాతథంగా మీరు రికార్డ్ చేసి పంపాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, నేను ఒక సామాజిక కార్యకర్తను. థ్యాంక్ యూ వెరీ మచ్.